దేవుని బిడ్డలారా, దీన మనస్సు నీలో ఉంటే ఏముంటుంది తెలుసా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు డెఫినేషన్ మాత్రమే చెప్పాను, ఇప్పుడు దీన మనస్సు ఉంటే ఏముంటుందో చూద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులు ఏ రకంగా ఉంటారంట? మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును. అంటే దీనత్వం అంటే ఏంటి తెలుసా? వస్త్రం అంట. ఏంటి వస్త్రం అని ఎందుకు చెప్పాడు అక్కడ? వస్త్రంతో ఎందుకు పోల్చాడు? జాగ్రత్తగా వినండి. వస్త్రం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క గుర్తింపు అండి. ఒకవేళ నేను గాంధీజీ అన్నాను అనుకో, ఏం గుర్తొస్తుంది? గాంధీజీ గోచి పంచ కట్టుకుంటాడు, అది గుర్తొస్తుంది. దట్ ఈస్ హిస్ ఐడెంటిటీ. ఒకవేళ మిలిటరీ పీపుల్ అన్నాం అనుకో, వాళ్ళకు సూటు బూటు గుర్తొస్తుందండి. మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? మిలిటరీ పీపుల్ యొక్క డ్రెస్ అనేటువంటిది గుర్తొస్తుంది. ఒకవేళ డాక్టర్ అన్నాను అనుకో, మీ వెంటనే మీకు గుర్తొచ్చేది ఏంటి? డాక్టర్ వేసుకున్నటువంటి యాప్రాన్ వేసుకొని ఒక స్టెథోస్కోప్ వేసుకుంటాడు. అది వాళ్ళ యొక్క ఐడెంటిటీ. పొలిటికల్ లీడర్స్ అన్నామనుకో, ఏంటి? వాళ్ళ డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది కదా, ఖద్దరు వస్త్రాలు. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు అంటున్నాడు దీన మనస్సు అనేటువంటిది నీ వస్త్రముగా ఉండాలి. యువర్ ఐడెంటిటీ షుడ్ బి యువర్ మీక్నెస్. నీ గుర్తింపు నీ దీన మనస్సే. నీ కలిగినటువంటి గుర్తింపు ఏంటి తెలుసా? నీ ఉద్యోగం కాదు, అన్నిటికంటే ముందు ఉండాల్సింది దీన మనస్సు. లేకపోతే నీకుండేటువంటి ఆస్తిపాసులు కాదు, దీన మనస్సు. నీకుండేటువంటి పరపతి కాదు, దీన మనస్సు. యువర్ ఐడెంటిటీ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. 1990s 1990 సంవత్సరంలో కడపలో ఉండేవారికి ఒక మీటింగ్ గురించి మీరు వినే ఉంటారు. మున్సిపల్ గ్రౌండ్లో జరిగిందండి. షీలాజీ అనేటువంటి ఒక సహోదరి బాంబే నుంచి వచ్చినటువంటి ఆ సహోదరి ఆ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్ ఆమె రాకముందు కడపలో ఒక మంచి లాడ్జ్ని మేము బుక్ చేసాం. సో ఆ మీటింగ్లో వాలంటీర్ చాలా యాక్టివ్గా ముందుండి అన్ని పనులు చేసే వ్యక్తిని, ఊడ్చడం మొదలుకొని అన్నీ చేశాను. గ్రౌండ్లో ఊడ్చాను, గుంతలు దవ్వాను, అన్నీ చేశాను. ఆ మీటింగ్లో చూడనటువంటి ఒక సీన్ నేను అక్కడ చూశానండి. వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద స్టేజ్ వచ్చిందండి, హైదరాబాద్ నుంచి స్టేజ్ వచ్చింది, లైటింగ్స్ వచ్చాయి, బీభత్సంగా. 1990s ఏమున్నాయి కడపలో? షామ్యాన్లు తప్ప ఏం లేవు, చిన్న షామ్యాన్లు. కానీ చాలా పెద్ద స్టేజ్, లైటింగ్, జనరేటర్స్, అప్పుడే పెద్ద జనరేటర్స్ చూసాం మేము. చాలా లైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ విచిత్రంగా ఒక సీన్ మాత్రం ఉందండి ఆ మీటింగ్లో. స్టేజ్ ఉంటుంది, అన్ని చోట్ల క్వైర్ ఉంటుంది, ఆర్కెస్ట్రా ఉంటుంది, వాలంటీర్స్ అన్నీ ఉంటాయి. స్టేజ్ వెనక ఒక చిన్న షామైనా వేశారు. వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఎవరు ఈ షామైనాలకు పోకూడదు అన్నారు. అంటుండగానే డౌట్ వస్తుంది కదా, ఎవరు పోకూడదంటే ఏముంటుంది దాంట్లో అని. మీకు ఎట్లా అనుమానం వచ్చిందో నాకు కూడా అనుమానం వచ్చి ఆ యొక్క టెంట్ దగ్గర నిలబడుకున్నాను. ఎందుకు వెళ్ళొద్దన్నారు? అతి ఖరీదైనటువంటి కారులో ఆమె వచ్చిందండి. అతి ఖరీదైన కారు. షీ ఈజ్ అ వైఫ్ ఆఫ్ ఏషియన్ పెయింట్స్, ఏదో పెయింట్స్ అండి వాళ్ళ కంపెనీ. ఇండియాలో టాప్ కంపెనీ అప్పుడు ఆ దినాల్లో. వాళ్ళకు స్టార్ హోటల్స్ ఉన్నాయి, వాళ్ళకు బిజినెస్లు చాలా ఉన్నాయి. ఆమె సాక్ష్యం చెప్తూ ఏమనిందంటే, నా భర్త నాకు ఇచ్చేటువంటి పాకెట్ మనీతో నేను మీటింగ్స్ ఏర్పాటు చేస్తాననింది. వాళ్ళ భర్త ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. అట్లాంటి భర్తలు ఉంటే కదా సూపర్ అనుకుంటారు కొంతమంది. ఎంత గొప్ప భర్త అంటే, భర్త అంత డబ్బు ఇస్తాడంట. అంటే అంత ఎక్కువ డబ్బు వాళ్ళకు. ఆమె గుజరాతీ అనుకుంటాను, ఐ థింక్, సెటిల్డ్ ఇన్ బాంబే. ఆమె ఖరీదైన కారులో వచ్చిందండి. ఆమె కారు అట్లా ఓపెన్ చేస్తేనే పర్ఫ్యూమ్స్ వాసన వచ్చేసి గప్పని, అబ్బా, నేరుగా ఆమె తల దించుకుంది. నేరుగా స్టేజ్ ఎక్కుతుందేమో అనుకుంటే నేరుగా ఈ చిన్న పరదాలోకి వచ్చిందండి. చిన్న పరదాలోకి వచ్చింది. అందరూ చూస్తున్నారు, ఎందుకు ఆమె పరదాలోకి వెళ్ళిందండి. ఆ పరదా దగ్గరే ఉన్నా, ఎందుకు పరదా వేసారని, షామేన్ వేసారని నేరుగా వెళ్ళి సాగిలపడిందండి. ఒక చిన్న కార్పెట్, ఆ దినాల్లో ఇట్లాంటి కార్పెట్లు కాదు, మామూలు కార్పెట్లు. ఆ కార్పెట్లో సాగిలపడింది. మోకాళ్ళు కాదు, సాష్టాంగ పడింది. ఒక 15-20 నిమిషాల సేపు ప్రార్థన చేసిందండి. ఇట్లా లేస్తుండగానే డ్రెస్సు మొత్తం దుమ్ము అయిపోయింది. అలా తుడుచుకునింది, వేదికపైకి ఎక్కేసింది. నాకు అనిపించింది, ఎంత ఉంది ఆమెకు. ఆమె కడపకు వస్తుందంటే టూరిస్ట్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్స్ అప్పుడు హైదరాబాద్ నుంచి ఫోన్స్ వచ్చేసాయి, పలానా ఆమె వస్తుంది, ఆమె లాడ్జ్ చెక్ చేయండి.
అంత హై ప్రొఫైల్ ఉండేటువంటి ఆమె ఏం చేసింది తెలుసా? తను ఎంత ఖరీదైన వస్త్రం కాదు ధరించింది, ఎంత ఖరీదైన కారులో వచ్చింది కాదు, దేవుని ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని సాగిలపడింది. అప్పుడు నాకు ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే అదే సీన్ జ్ఞాపకం వస్తుంది నాకు. ఆమెకుండే డబ్బేంటి, ఆమెకుండేటువంటిది ఏంటి, పరపతి ఏంటి. ఆమె ఫ్లైట్లో వస్తుందంటే ఆశ్చర్యపోయాం మేము. ఫ్లైట్లోనా ఒక లేడీ వస్తుందా, ఆమెతో పాటు ఎస్కాట్, ఆమెతో పాటు అంత స్త్రీ దేవుని దగ్గరకు వస్తుండగానే సాష్టాంగ పడింది. దేవుడు అంటున్నాడు, ఈ వస్త్రం కాదు, నువ్వు ఏ వస్త్రం అన్నా వేసుకో, కానీ దేవునికి కనబడాల్సింది ఏంటి తెలుసా? దీన మనస్సు. దీన మనస్సు. లెట్ యువర్ అటైర్ బీ ఎ మీక్నెస్. నీకుండేటువంటి అపియరెన్స్ ఏంటి తెలుసా? ఏంటి తెలుసా? దీన మనసు. ఎందుకు? నీ దేవుడు దీన మనసు కలిగిన దేవుడు. ఆయన బిడ్డవైతే, ఆయన నీలో ఉంటే, ఆయన నీతో ఉంటే, ఆయన నీతో కలిసి జీవించేటువంటి వ్యక్తి అయితే నీ ఎదుట ఏముండాలి? దీన మనసు తప్ప ఇంకోటి వేరే దానికి ఉండడానికి వీల్లేదు. ఎక్కడ నేను గర్వించినా దేవుడు అంటాడు, ఏంటి నాకు నచ్చని వ్యక్తిగా ఉన్నావే సుధీర్ నువ్వు. ఆమె ఎంతమంది దగ్గర ఎంత ఒబీడియంట్గా మాట్లాడుతుందండి. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. మనకు తెలిసిన పదం ఒకటే కదా, ఆంటీ ప్రేయర్ చేయండి, ఇంతే. ఎంత సిన్సియర్గా ప్రేయర్ చేసిందండి ఆమె. అరే నీకేంట్రా ప్రార్థన చేసింది నేను అనలేదు ఆమె. ఎంత సిన్సియర్గా ప్రేయర్ చేసిందంటే ఒక్కొక్కరు చిన్న బిడ్డలు పెద్దలు, షీ డజంట్ కౌంట్ ఎనీబడి లైక్ దాట్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇలాంటి తగ్గింపు కలిగి ఉండాలి. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు తెలుసా అండి? దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునై ఉన్నవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తాడంట దేవుడు? దీన మనస్సు కలిగిన వ్యక్తి ఎదుట దేవుడు నివసిస్తాడంటండి. దేవుడు ఉండేటువంటి స్థలం ఏంటి తెలుసా? ఎవరు దీన మనస్సు ఉంటారో ఆ దీన మనస్సు కలిగిన వ్యక్తి దగ్గర దేవుడు నివసిస్తాడండి. దేవుడు నివసిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు నీ ఇంటిలో ఉండాలి అంటే నీ ఇంటిలో దీన మనసు ఉందా? భర్త భార్య ఎదుట, భార్య భర్త ఎదుట, భర్త ఎదుట భార్య ఎదుట, పిల్లలు ఏ రకంగా ఉన్నారు, ఆ కుటుంబంలో దీన మనసు ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. కుటుంబంలో దీన మనసు, నేను నా ఇష్టం నీవు నీ ఇష్టం అనే రకంగా జీవించిన కుటుంబంలో దేవుడు ఉండడు. వాక్యాలు ఉండవచ్చు, బైబిల్ ఉండవచ్చు, అల్మేరల నిల్లా బైబిల్ ఉండవచ్చు, కానీ దీన మనసు ఉండేటువంటి ఇంటిలోనే దేవుడు ఉంటాడు. నా ఎదుట దేవుడు ఉండాలి అంటే దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? ఎంత పెద్ద బిల్డింగ్, ఎంత జనం వస్తున్నారు కాదు, నీలో నిజంగా దీన మనసు ఉందా? దీన మనస్సు గలవారి యొద్ద నివసించుచున్నాను. మనల్ని అడిగారు అనుకో, మీ ఆధార్ కార్డు ఏంటి అంటే మన ఆధార్ కార్డు చూపిస్తాం. ఏమంటే అందులో మన అడ్రస్ ఉంటుంది. దేవా నీ ఆధార్ కార్డు అడ్రస్ ఏంటి? దేవుడు అంటాడు, ఎక్కడ దీన మనస్సు ఉందో అక్కడే నేను ఉన్నాను, అక్కడే నేనున్నాను. దేవుని బిడ్డలారా, దీన మనస్సు అంటే ఏంటి తెలుసా? అది ఆల్వేస్ ఇట్ షుడ్ బి దేర్. వస్త్రము అంటే ఏంటి తెలుసా? నేను ఎక్కడికి పోతే నా వస్త్రం కూడా వస్తూ ఉంటుందండి. నా వస్త్రం సపరేట్గా, నేను సపరేట్గా ఉండనుగా. నేను ఎక్కడ ఉంటానో నా వస్త్రం కూడా అక్కడ ఉంటుంది. చర్చిలోనే కాదు దీన మనసు నీకు ఉండాల్సింది. నువ్వు ఆఫీస్లో వెళ్తావు కదా, అక్కడ దీన మనసు. నీ ఇంటిలో ఉంటావు, అక్కడ దీన మనసు. ఒక కాలేజీలో ఉంటావు, అక్కడ దీన మనసు. ఎక్కడ నువ్వు ఉన్నా అక్కడ నీ యొక్క దీన మనస్సు అనేటువంటిది కనబడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. దీన వస్త్రమును, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. ప్రతిరోజు మనం వస్త్రాలు మారుస్తాం, కానీ మార్చబడకుండా ఉండవలసిన ఒకే ఒక వస్త్రం దీన వస్త్రం. ఇది ఎవ్వరికీ కనపడదు. నో బాడీ కెన్ సీ దిస్, ఓన్లీ గాడ్ కెన్ సీ దిస్. నీలో దీన మనసు ఉందా లేదా? గర్వం ఉందా? అతిశయం ఉందా? పొంగు ఉందా? దేన్ని బట్టి అయినా నువ్వు అతిశయిస్తున్నావా? అది నీ జీవితంలో ఉండవలసినటువంటిది. దేవుడు అంటున్నాడు, ఈ దీన మనసును వస్త్రమును ధరించుకున్నాడు. వస్త్రము అనేటువంటిది ఇట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఇప్పుడు మనము పూజారులను ఎట్లా కనుక్కుంటామండి? వాళ్ళ వస్త్రాలను బట్టి.
దేవుడు అంటాడు, నిన్ను నేను కనుక్కోవాలంటే నాకు ఎలాంటి లక్షణం ఉందో నీకు కూడా అదే లక్షణం ఉండాలి. ఇఫ్ యూ గో విత్ దట్, ఐ విల్ బీ దేర్ విత్ యూ. నీతో నేను ఉంటాను. నేల మట్టుకు తగ్గించుకున్నాడండి ప్రభు గెత్సెమనే తోటలో. అంతకంటే తగ్గింపు ఇంకెక్కడ ఉంటుందండి? దేవుని కుమారుడు రాతివేత దూరం వెళ్ళి, అది ఇప్పటికి కూడా బాగుండనటువంటి గార్డెన్ అండి, అది ఇప్పటికి కూడా బాగుండదు గార్డెన్. ఇక 2024 సంవత్సరాల కిందట ఎంత వర్స్ట్గా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అలాంటి తోటలోకి వెళ్ళి సాగిలపడి, ప్రభువా సాధ్యమైతే పరలోకంలో అత్యున్నత సింహాసనం, భూలోకంలోకి వస్తే ఏంటి ప్రభా, కనీసం కార్పెట్ కూడా లేదే. కాదు, అక్కడ తగ్గింపు. నీ జీవితంలో తగ్గింపును దేవుడు చూస్తున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చాడు. దేవా, నువ్వు ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఎవరి జీవితంలో గర్వము కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చూపుల్లో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ ఉండదో అలాంటి వారి దగ్గర దేవుడు ఉంటాడు. రెండవదిగా వస్త్రము అని ఎందుకన్నారంటే, వస్త్రానికి ఒక లక్షణం ఉందండి. కరోనా టైంలో డాక్టర్లు ఏం వస్త్రం వేసుకున్నారు? మామూలు వస్త్రం కాదు, యాప్రాన్ వేసుకోలేదు, వాళ్ళు వేరే వస్త్రం వేసుకున్నారు. అంతే, కరోనా కిట్ ఒక డ్రెస్ వేసుకున్నారు. ఎందుకు? అది కాపాడుతుంది. మామూలుగా ప్రతి గురువారం ఆదివారం కోట్ వేసుకునే వ్యక్తిని ఇప్పుడు ఎందుకు వేసుకోలేదు కోట్ అంటే ఒకటి మీకు తెలుసు, మీరు ఊరికే కూలర్ దగ్గర కూర్చోంటారు, ఏం మాట్లాడరు కాబట్టి మీకేం ఉండదు. ఇక్కడ నిలబడితే ఇటుపక్క ఏమి లేవు, ఉడికిపోతాం. అందుకే మర్యాదగా మామూలు డ్రెస్ వేసుకున్నాం. వస్త్రము ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎండాకాలం ఎండ ఎక్కువగా ఉందనుకో, ఖరీదైన గాలి ఆడని చీర కట్టుకుంటారా? ఎందుకు? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేచర్, కాపాడే లక్షణం ఉంటుంది. దీన మనసు ఉంటే దేవుడు అంటాడు, ఆ వ్యక్తినే నేను దృష్టించుచున్నాను. దీన మనసు ఎవరిలో లేదో వాళ్ళని దేవుడు చూడంటండి. దేవుడు చూస్తే ఇంక ఏముంటుందండి? అన్నీ అక్కడ సమకూరడం ప్రారంభమవుతాయి, అన్నీ అక్కడ ఉండడం దేవుని యొక్క దృష్టి అంతా, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, ముఖ్యమంత్రి దృష్టి అంతా ప్రాంతం మీద ఉంది అంటే ఆ ప్రాంతంలో ఇంక అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని దృష్టి ఎవరిపైన ఉంటుందంటే, ఎవరికి తగ్గింపు గుణం ఉంటుందో, ఎవరి దీన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలోనే దేవుడు దృష్టించడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఏ వస్త్రాన్ని ధరించాలి తెలుసా? నువ్వు చర్చికి ఏ వస్త్రంతోనే రా, ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. దేవుడు కూడా దాని గురించి ఏం అంత పట్టించుకోడు. కానీ నీ జీవితంలో దీన మనసు ఉందా లేదా, అది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. లోబడుతున్నావా దేవునికి, మనుషులకు లోబడుతున్నావా? ఎదురు తిరిగే వ్యక్తిగా ఒక కయ్యూనులాగా ఉంటున్నావా, లేకపోతే మరియలాగా ఉన్నావా? ఒకవేళ దీన మనసు ఉంటే, దీన మనసు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకొని ఉంటే, నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? ఆశీర్వాదాలను చూపించి నేను ముగిస్తాను. చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకుని. నెంబర్ 1 బ్లెస్సింగ్. పెళ్లిలో ఎవరు హైలైట్ అవుతారండి? పెళ్లి కూతురు హైలైట్ అవుతుంది. కానీ పెళ్లి కూతురు కంటే ఓవర్గా డెకరేట్ చేసుకుని ఎవరైనా వచ్చారనుకో, అప్పుడు ఎవరు హైలైట్ అవుతారు? ఆమె హైలైట్ అవుతారు, ఆయన హైలైట్ అవుతాడు. అలంకరణ అనేటువంటిది దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. అలంకరించబడ్డం అనేటువంటిది దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే ఓవర్ మేకప్తో వచ్చారనుకో, వా ఏందిరా వీళ్ళు, ఇంతమంది ఉంటారు, ఎవరిని అనరు, వాళ్ళనే అంటారు. ఎందుకు తెలుసా? అలంకరణ బట్టి. భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. దేవుని దృష్టి నీ పైన పడాలి అంటే దీన మనస్సు అనేటువంటిది అలంకారం. ఇది ఎవరికి కనపడదండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దీన మనస్సు కలిగిన వ్యక్తులుగా మనం మారాలి. నీకు ప్రత్యేకమైన గుర్తింపును దీన మనస్సు దేవుని ఎదుట అనుగ్రహిస్తుంది. ఇట్ ఈస్ యువర్ అటైర్. అదే నీ యొక్క అలంకారం, అదే నీ గుర్తింపు. అలంకరించబడతారంట. ఆ దీన మనస్సు అనేటువంటిది ఒక అలంకారంగా ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాను. నెంబర్ 1 బ్లెస్సింగ్, నీవు దీన మనస్సు కలిగి ఉంటే యూ విల్ బి అడోన్, అలంకరించబడతావు నువ్వు. రెండవదిగా చూడండి, ఒకటి అలంకారముగా ఉంటుంది వాళ్ళకు, రెండవదిగా కృప అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలారా,
నీ జీవితంలో దీన మనస్సు ఉంటే కలిగేటువంటి రెండవ బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? ఇది దేవుడిచ్చేది. దేవుని యొక్క కృప నీ పైకి దిగి వస్తుంది. పౌలు అంటాడు, అపోస్తలులందరిలో నేను లాస్ట్ వచ్చినటువంటి వ్యక్తిని, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తిని, పాపులలో నేను పేరెనికగన్న వ్యక్తిని, అయినా నేనేమై ఉన్నాను? అది ఏంటంట? దేవుని యొక్క కృప. పేతురా ఏంటండి, చదువులేని పేతురు వాక్యం చెప్తాడా? నేను గమలీయేలు విద్య దగ్గర విద్యను అభ్యసించాను, ఐఎమ్ ఏ స్కాలర్, నాకు విద్య తెలిసిన వ్యక్తిని, నేను విద్యావంతుని. పేతురు ఎవరండి అని పేతురును తూడలాడలేదు, పేతురును కించపరచలేదు, పేతురును వేలెత్తి చూపలేదు. పౌలు అంటున్నాడు, అపోస్తలులందరిలో నేను తక్కువ వాడాను, చివరిలో రక్షించబడ్డాను. ఇది నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృప. నీ పైన కృప వస్తే అందరినీ ఓవర్టేక్ చేసి ముందుకు వస్తావు. నీవు గర్వించే వ్యక్తివైతే అందరికంటే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటావు. ఏ విషయంలో నువ్వు గర్వించినా, గర్వముకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? నీలో గర్వాన్ని తీసుకొని వస్తుంది, నీలో ఉప్పొంగును తీసుకొని వస్తుంది, కానీ మెల్లిగా వెనుకకు నిన్ను నడిపించడం. గర్వము కలిగిన వ్యక్తి ఎప్పటికీ రివర్స్ గేర్లోనే ఉంటాడు, గుర్తుంచుకోండి ఇది. గర్విష్టి జీవితంలో ఆ బండి ఎప్పటికీ వెనక్కి వెళ్తూనే ఉండే బండిగా ఉంటుంది. ఎందుకు తెలుసా? బైబిలే చెప్తుంది, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, దేవుడు అడ్డు నిలబడతాడంట. ఎవరి జీవితంలో ఏ విషయంలో గర్వించినా దేవుడు వారి ఎదుట అడ్డుగా నిలబడతాడు. సహాయకుడుగా కాదు, అడ్డుగా నిలబడతాడు, ఎదిరించడం ప్రారంభిస్తాడు దేవుడు. దేన్ని బట్టి కూడా మన జీవితాల్లో అతిశయించకూడదు. దీన మనస్సు కలిగిన వ్యక్తివైతే యూ విల్ హ్యావ్ గాడ్స్ గ్రేస్. నీ పైన దేవుని యొక్క కృప ఉంటుంది. ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో ఏది లేదో అది నీకు అనుగ్రహించి ముందుకు తీసుకొని వెళుతుంది. అందుకే పౌలులో ఎంత తగ్గింపు ఉంటుందంటే, పాపులలోకెల్లా గొప్ప పాపినని చెప్పుకుంటాడండి. అందరికంటే ఎక్కువ పత్రికలు రాసిన, నేను పాటలు పాడితే చెరసాల ఊగిపోయింది, అట్లే చెరసాల చెప్పలేదు అది. హి బిగాన్ టు షో హిస్ మీక్నెస్. ఇది మన జీవితాల్లో దేవుడు చూడాలనుకున్నది ఏంటి తెలుసా? భార్య భర్త ఎదుట తగ్గించుకోవాలి, భర్త కూడా భార్య ఎదుట అవసరమైన సందర్భాల్లో తగ్గింపు కలిగి జీవించాలి. నీవెవరు? చెప్పినట్టు విను, నోరు మూసుకో, కాదు కాదు కాదు. అక్కడ దేవుడు ఎదుటి వాని ఎదుట దీన మనసును వస్త్రమును ధరించుకొనడి. మా ఆఫీసర్ వేస్ట్ క్యాండిడేట్ అండి వాడు, కాదు, అది దేవుడు చూస్తున్నాడు. తగ్గింపు. పిలాతు దగ్గర నిలబడతాడు ప్రభు. నాకు అనిపిస్తుంది చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు. ఎందుకు? అధికారి ఎంత తగ్గించుకున్నాడంటే, యేసయ్యా నీ మీద వాళ్ళంత కంప్లైంట్ ఇస్తున్నా, కరెక్టేనా? నీవన్నట్టే, సింపుల్. ఇంకేం మాట్లాడాలి, నోరు తెరవలేదు. నాకు అనిపిస్తుంది హీ ఈజ్ ఎ రోల్ మోడల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్ ఆఫీసర్. ఒక అధికారి ఎదుట ఆయన మనకు ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అసలు ఏమాత్రం భక్తి కానీ పరిశుద్ధత లేని వ్యక్తులు వచ్చి దయ్యములు పట్టిన వాడన్నారు. భక్తే లేదు వాళ్ళకు కావాల్సిన దయ్యాలు ఉన్నాయి. పరిశుద్ధుడైన యేసుప్రభుని పట్టుకొని దయ్యము కలిగిన వ్యక్తి అంటే హి వాస్ సో సైలెంట్. ఎందుకు? అక్కడ తన తగ్గింపును కనపరిచాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తగ్గింపు ఉంటే, లేదా దీన మనస్సు అనేటువంటిది ఉంటే, లేదా సాత్వికం, దీస్ ఆర్ సినానిమ్స్, ఇవన్నీ పర్యాయ పదాలండి. ఎవరి జీవితాల్లో ఉంటుందో, నెంబర్ 1 వాళ్ళలో అలంకారం ఉంటుంది. నెంబర్ 2 వారి జీవితంలో ఖచ్చితంగా కృప అనుగ్రహించబడుతుంది, నిన్ను ముందుకు తీసుకొని వెళుతుంది. దేవుని యొక్క కృప, ఉన్నతమైన కృప, అది నిన్ను నడిపించేటువంటిదిగా ఉంటుంది. మూడవదిగా, దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో దీనత్వం ఉంటే కలిగే మూడవ దీవెన ఏంటి తెలుసా? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు. హెచ్చించడం అనేటువంటిది దేన్ని బట్టి ఉంటుందండి? దేన్ని బట్టి ఉంటుంది? ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక కోటీశ్వరుడు అనుకోండి, నేను అతడు చాలా క్లోజ్ అనుకోండి, నేను కష్టంలో ఉన్నాను అనుకోండి, ఆయన ఏం చేస్తారో తెలుసా? తన సామర్థ్యాన్ని బట్టి, తన కెపాసిటీని బట్టి నన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆ మధ్యకాలంలో భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కాస్ట్లీయెస్ట్ పెళ్ళి ఒకటి జరిగింది. అంబానీ ఇంట్లో జరిగిన పెళ్ళి. దాంట్లో ప్రతిదీ కూడా హైలైటే. వాళ్ళ కుమారుడు పెట్టుకున్న వాచ్ అబ్బో అన్ని కోట్లు, ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్సు ఇంత ఖరీదు, అది ఇది. ఎందుకండి? అంబానీని కాబట్టే వాళ్ళ కొడుకు వాచ్ అట్లాగానే ఉండాలి,
వాళ్ళ కొడుకు వాచ్ అట్లాగానే ఉండాలి. అంబానీ కాబట్టి ఆ యొక్క డెకరేషన్స్ అట్లాగానే ఉండాలి. అంబానీ కాబట్టి ఆయన ఇండ్లు అదే రకంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీలో దీన మనసు ఉంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరండి, ఎవరు అడ్డుకోలేరు. దావీదును దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. గొర్రెలు కాచుకుంటూ అడవుల్లో తిరిగేటువంటి వ్యక్తి, ఒకవేళ అనిపిస్తుంది షాబీగా ఉండేటువంటి వ్యక్తి, అంటే స్నానం సరిగా చేయనటువంటి, ఎందుకంటే గొర్రెలెంబడి తిరుగుతున్న దుమ్ము ధూళి ఉంటుంది, అలాంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టాడు దేవుడు. అది దేవుని యొక్క కెపాసిటీ. ఎప్పుడు ఒక వ్యక్తిలో తగ్గింపు ఉంటే, ఒక వ్యక్తిలో తగ్గింపు ఉంటే, దీన మనసు ఉంటే, తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు మన జీవితంలో దేవుని యొక్క హెచ్చింపు ఒకటి ఉంది. మనుషులు హెచ్చిస్తారండి, మనుషులు ఒక స్థానం ఇస్తారు. ఎంతవరకు తెలుసా? వాళ్ళకి నచ్చలేదా కింద వాళ్ళే సొరంగాలు దవ్వుతారు, గుంత కాదు సొరంగాలు దవ్వుతారు. కానీ దేవుడు హెచ్చిస్తే చిరస్మరణీయంగా హెచ్చిస్తాడు. దావీదుని గురించి ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకు? దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడు. గాడ్ లుక్స్ అట్ యువర్ మీక్నెస్. నీ యొక్క తగ్గింపును దేవుడు చూస్తున్నాడు. నెంబర్ 1, నీవు అలంకరించబడతావు. నెంబర్ 2, నీ జీవితంలో నీ ఎదుట దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. మూడవదిగా తగిన సమయంలో నువ్వు హెచ్చించబడతావు. 4వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన ఎవరిని గురించి? మిమ్ముని గురించి. ఎవరు ఆ మిమ్మును అంటే? ఎవరు? తగ్గించుకొని దీన మనసు కలిగినవే. దీన మనసు కలిగిన వ్యక్తిని గురించి దేవుడు చింతిస్తాడండి. అంటే ఇంకా నేను ఏమి ఇవ్వాలి, అరే ఇదే ఇచ్చానే ఇంకా ఏమి ఇవ్వాలి అనే చింత దేవునిలో అధికంగా ఉంటుంది. ఆ చింత దేవునిలో అధికంగా ఉంటుంది. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. దీన మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే గుర్తుంచుకోండి, నీ జీవితంలో నిన్ను అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. ఇది నాన్న మన చేతుల్లో బైబిల్ ఉందంటే, బైబిల్ కారణం ఏంటండి? భారతదేశంలో బైబిల్, ఒక తెలుగు బైబిల్ మన చేతుల్లో ఉందంటే దాన్ని వెనక విలియం కేరీ చెప్తాం. విలియం కేరీ, వి టాక్ అబౌట్ విలియం కేరీ. భారతదేశానికి అనేకమైన వాటిని తీసుకొని వచ్చాడు విలియం కేరీ. రైల్వే ఇంజన్, ప్రింటింగ్ ప్రెస్, వాట్ నాట్, హీ హెస్ బ్రాట్ సో మెనీ థింగ్స్. ఇదేనా బ్యాంకింగ్ సిస్టమ్ ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విలియం కేరీ. కానీ విలియం కేరీ తన ప్రారంభ జీవితంలో ఒక చోట వాక్యం చెప్పడానికి నిలబడితే ఆ పరిచయం చేసే వ్యక్తి ఒక మాట అన్నాడు. ఇప్పుడు అంటే ఆయన వాక్యం చెప్పడం ఆ వ్యక్తికి అసలు ఇష్టం లేదు. కాబట్టి ఏమని పరిచయం చేశాడు తెలుసా? ఇప్పుడు మన మధ్యకు వాక్యం చెప్పడానికి సహోదరుడు వచ్చాడు. ఆయన సహోదరుడు విలియం కేరీ. ఆయన ఏం పని చేసేవాడు తెలుసా? ఆయన చెప్పులు కుట్టేవాడు. ఆయన వచ్చి ఇప్పుడు వాక్యం చెప్తాడు. చెప్పులు కుట్టేవాడు వాక్యం చెప్తాడని చెప్తారండి ఎవరన్నా? పరిచయం కావాల్సికల్లా చెప్పారు. ఈయన స్టేజ్ పైకి వచ్చి మైక్ ఇసిరిగొట్టి మీరొద్దు, మీ సంఘం వద్దు, నన్ను ఇంత అవమానం చేస్తారని వెళ్ళిపోలే. ఆయన ఏమన్నాడు తెలుసా? సారీ, ఆ బ్రదర్ నా గురించి తప్పుగా చెప్పాడు. నేను చెప్పులు కుట్టను. చెప్పులు కుట్టేది గొప్ప వ్యక్తి, చెప్పులను రిపేర్ చేస్తాను నేను. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ టు స్టిచ్, ఐఎమ్ హ్యావింగ్ ఎ ఓన్లీ టాలెంట్ ఆఫ్ రిపేర్ చేస్తాను నేను. అంతమంది ముందర అవమానపరిచినప్పుడు తను తగ్గించుకున్నాడు. ఇదేనన్న భారతదేశ ప్రభుత్వం అతని పేరు పైన ఒక స్టాంపును కూడా రిలీజ్ చేసింది. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఏ విషయంలోనైనా గర్వం ఉందా? ఏ విషయంలోనైనా నాకు ఇది, నేను అది, నా కుటుంబం ఇది, ఏ విషయంలో ఉన్నా ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి. దేవుడు ఎక్కడ చూస్తాడండి? ప్రతి స్థలంలో చూస్తాడు. చర్చిలో చూస్తాడు, చర్చి బయట చూస్తాడు, షాపింగ్ దగ్గర చూస్తాడు, ప్రతి చోట దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు మన తగ్గింపు విషయంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు, ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, ఘనుడవైనటువంటి దేవానికి స్తోత్రాలు. ఎంతో గొప్ప దేవుడవైన రిక్తునిగా చేసుకున్నటువంటి తగ్గింపు నీది నాయన. దీన మనస్సు నీది ప్రభువా. మా జీవితంలో దేన్ని బట్టి మేము గర్వించి ఉన్నా, దేన్ని బట్టి మా జీవితంలో అతిశయించి ఉన్నా, దేన్ని బట్టి మా జీవితంలో మేము మేము అది ఇది అని భావించి ఉన్నాము, మాకు తెలుసు ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక తండ్రి. దీన మనసు లేదు ప్రభా,
మారు మనసు ఉంది కానీ దీన మనసు లేదు నాయన మాలో. మాకు దీన మనసు దయచేయండి ప్రభా. తగ్గించుకున్న వారంగా మేము ఉండాలి ప్రభా. మమ్మల్ని మీరు ఎంతగా హెచ్చించినా, ఎంతగా ఆశీర్వదించినా దీన మనసును వస్త్రమే మేము కలిగి ఉండాలి. వేరొక వస్త్రం మా పైకి రావడానికి వీల్లేదని మీరు మాట్లాడారు ప్రభా. మా జీవితాల్లో దీన మనసు, మా ఇంటిలోనైనా తండ్రి, చర్చిలోనైనా, లేకపోతే బయట అయినా, స్నేహితులు ఎదుటైనా, దేవా ఎక్కడ ఉన్నా దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మమ్మల్ని మేము అలంకరించుకోవాలని మీరు సెలవిచ్చారు ప్రభా. యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నా ప్రభా. తండ్రి, అది ఒక అలంకారం అని, అది కృపనిస్తుందని, దీన మనసు ద్వారా హెచ్చింపు ఉంటుందని, దీన మనసు ద్వారా మా చింత యావత్తు మీరు వహిస్తారని తండ్రి, ఈ దీవెనలు మాలో లేకపోవడానికి కారణం దీన మనసు లేకపోవడమే. యేసయ్యా, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. ఎక్కడ మేము గర్వించి ఉన్నా, ఎక్కడ గర్వపు ఛాయలు ఉన్నా కూడా నాయనా, అక్కడ నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మేము కూడా కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని, యేసయ్యా మమ్మల్ని అందరినీ దీన వస్త్రము అనే అలంకారముతో అలంకరించుకునే కృపను దయచేయమని, ఎల్లప్పుడూ నీ ఎదుట దీన మనసు, ఎదుటి వ్యక్తి ఎదుట దీన మనసు కలిగిన వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ 7 రోజుల ప్రార్థనలో వీరి కుటుంబంలో దేవుడు జరిగించినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని వీరు సాక్ష్య రూపంలో రాయించారు. 1.5 పేజ్ ఉంది అది. కాబట్టి అంత నేను చదవడం కంటే నేను చెప్తాను, సులువుగా మీకు అర్థమవుతుంది. సో అక్క పేరు రానక అండ్ భర్త పేరు వరప్రసాద్. సో వీరిద్దరు పరిచర్యలో ఎంతగానో సహకారులుగా ఉన్నారు. సో వీరిని బట్టి నేను ప్రభునందు ఆనందిస్తూ దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అక్క ఉద్యోగ రీత్యా జమలమడుగులో పని చేస్తారు. సో జమలమడుగులో పని చేస్తూ ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసేటువంటి పరిస్థితిలో ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్పారు, అన్న చాలా కష్టంగా ఉంది, జమ్మలమడుగు నుంచి పరిచర్కు రావాలి అంటే, టయానికి రావాలంటే, పరిచర్లో పాలు పంపాలు పొందాలని, లేకపోతే పరిచర్లో దేవుని సాధనంగా ఉండాలని ఆశపడుతుండగా ఈ యొక్క డిస్టెన్స్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కాబట్టి కష్టంగా ఉంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. సో అందరూ ట్రాన్స్ఫర్లో ఇక 2 ప్రయత్నాలు చేస్తారు కదా, డబ్బును ఉపయోగిస్తారు, పలుకుబడిని ఉపయోగిస్తారు. సో అందరు కూడా ఉపయోగించి ట్రాన్స్ఫర్ నిమిత్తమై చేశారు, ఎంతో ఖర్చు పెట్టుకున్నారు. కానీ అక్క మాత్రం ఆ పని చేయలేదు. దేవుని పైన భారం వేసి దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది. విచిత్రం ఏంటంటే, డబ్బు ఇచ్చి రికమెండేషన్ పెట్టిన వాళ్ళందరూ, ఒకరేమో చిత్తూరు బార్డర్కి వెళ్ళిపోయారు, ఇంకొకరేమో అనంతపూర్ బార్డర్కి వెళ్ళిపోయారు, ఇలా బార్డర్స్కి వెళ్ళిపోయారు. ఒక పనిష్మెంట్ ఏరియా లాగా అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్కు ఈ యొక్క అప్లికేషన్ ఇంకా మామూలుగా ఉంటుంది కదండి, లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టు చూసినప్పుడు, ఆ లిస్టులో ఈమె పేరు ఉన్నప్పుడు ఈమెను షిఫ్ట్ చేయడం అవసరమా అన్నటువంటి తలంపు కలిగి ఈమెను అక్కనొక్కదాన్నే టచ్ చేయలేదండి, అక్కడే ఉంచారు. మిగిలిన వాళ్ళందరికీ అవుట్స్కర్ట్స్ వేశారు. అంటే అవుట్స్కర్ట్స్ అంటే ఇక డిస్ట్రిక్ట్ బార్డర్స్లోకి వేసేసారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గో దేర్. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా సహాయం చేయండి. ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది, అడిగినటువంటి ప్రతి ఒక్కరికి, లేకపోతే ఏ ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్ అయిపోయాయి. ఇప్పుడు అడిగిన జరగలేదు, ఇప్పుడు అడగకుండా దేవుడు జరిగిస్తాడని నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆఫీసర్ ఒక తీర్మానం చేశాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, కడపలో చాలా వర్క్ ఉంది, ఈమె ఒక్కటి అక్కడ పని చేస్తుంది, ఈమెను కడపకు మనమే తెచ్చుకుంటే మేలు కదా, కాబట్టి డెప్యుటేషన్ ఆమె కడపకి వేసేయండి అని చెబితే ఏ ప్రయత్నం లేకుండా ఇది రెండవ రోజు దేవుడు చేసిన కార్యం. దేవుని బిడ్డలారా, ఈ దినాన తను కడపలోనే జాబ్ చేస్తూ దేవుని మహింపరుస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. దేవుడు వీరి కుటుంబంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సో దేవుడు వీరిని ఆర్థికంగా కూడా దీవించాడు. వీరి అవసరతలను దేవుడు అద్భుత రీతిగా తీర్చడం ప్రారంభించాడు. ఎందుకు తీర్చాడంటే, వీళ్ళు దేవుని సేవకి ఇవ్వడం నేర్చుకున్నారు. దేవుని బిడ్డలారా, మనం దేవునికి గుప్పిలు విప్పితే
దేవుడు ఖచ్చితంగా తన గుప్పిల్ని కూడా విప్పి మన ప్రతి అవసరమును తీరుస్తాడు. సో ఈ కుటుంబంలో కూడా ఆర్థిక అద్భుతాలు చేసిన దేవునికే మహిమ కలుగును గాక. సో అన్నకు ఒక హెల్త్ ఇష్యూలో ఆపరేషన్ కంపల్సరీగా చేయాలని చెప్పారు, కానీ ఈ రోజు వరకు కూడా ఆపరేషన్ లేకుండా దేవుడు అన్నను ఆరోగ్యంగా ఉంచినందుకు దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇంకా ఈ కుటుంబంలో విస్తారంగా జరుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ ప్రియబిడ్డలు ఇరువురిని మీరు దీవించండి. మీ యొక్క కృప వీరిపైన నిలబడి ఉండగా వందనాలు. ఆ కృపనే వీరిని బలపరుచునుగాక. వీరికి వ్యతిరేకమైన ప్రతి తీర్మానము రద్దయిపోవునుగాక. వీరికి వ్యతిరేకమైన ప్రతి తీర్మానము రద్దయిపోయి వీరే ఆశీర్వదించబడిన వారుగా యేసు నామమందు ఉందురుగాక. దేవా, మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమందు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.